ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాలం ముందు వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేళది వందనంలో కృతజ్ఞతాస్తుతి స్తుతులం చెల్లించుకుంటాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, కాబట్టి ప్రభు తాను యొక్క సూచన మీకు చూపును, ఆలోకించుడు, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, ఆ వాక్యం శరీరధర్యై కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, నిరాక్షేపంగా దేవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది, ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయంలో నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనపడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడైను. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు, యేసుక్రీస్తు శరీరధర వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనను అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకున్నది దేవుని సంబంధమైనది కాదు, దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు విన్న సంగతి ఇదే, ఇదివరకు అది లోకంలో ఉన్నది. చివరిగా ఒక మాట, యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమ గల దేవేశయ్య, ఆయన మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. ఆయన ప్రభావ మీరే దివి నుండి భూమి దిగి వచ్చి ప్రభావం ఆ పాపను పరిరక్షించారు ప్రభావ, అందుని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలో మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన చేసిన మమ్మల్ని అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.